నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా రాజారెడ్డి రాజకీయ అరంగేట్ర మీదే చర్చ జరుగుతోంది. ఎందుకు రాజారెడ్డి రాజకీయ అరంగేట్ర మీద చర్చ జరుగుతోంది? షర్మిలతో కార్యక్రమానికి హాజరైనప్పుడు అక్కడ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా వైఎస్ షర్మిల అవసరమైనప్పుడు అవసరమైన సమయంలో ఖచ్చితంగా వస్తారు అనేది ఆమె ప్రకటించడం జరిగింది. సో ఎప్పుడు వస్తారు? రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో రావడం అనేది ప్రత్యేకమైన అంశమేమీ కాదు. రాజకీయేతర కుటుంబాల నుంచి కూడా అనేక మంది రాజకీయాల్లో వచ్చి రాజకీయాలు చేస్తున్న సందర్భంలో రాజకీయ కుటుంబంలో, ఎందుకంటే రాజారెడ్డి తాతగారు వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, మేనమామ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ అమ్మ వైఎస్ షర్మిల. ఆమె కూడా పదవులు చేయనప్పటికీ కూడా ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు. గతంలో తెలంగాణలో పార్టీ పెట్టారు. రాజకీయాలతో అణువు వాళ్ళు పెనవేసుకున్న సందర్భం. ఈ నేపథ్యంలో రాజకీయాలు రావడం కొత్త కాదు. కానీ ఏ సందర్భంలో వస్తారు? అవసరమైన సందర్భంలో అవసరమైన చోట ఖచ్చితంగా వస్తారు అంటే ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది. పులివెందుల రేపు ఒకవేళ గైర్హాజరైతే, వేటు పడితే, పులివెందులకు ఉప ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కుటుంబ కార్డు వాడబోతోందా జగన్ మీద? అంటే ఇది కొత్త కాదు, మనం చూసాం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన ఎంపీగా ఉన్నారు, వాళ్ళ మదర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండు పార్టీలకు, రెండు పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అక్కడ వైఎస్ విజయమ్మ మీద ఆ రోజు వాళ్ళ మరిది వివేకానంద రెడ్డి పోటీ నిలబడ్డారు. సో ఈ నేపథ్యంలో కుటుంబాల్లో కుటుంబ కార్డు కాంగ్రెస్ పార్టీ వాడుతుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అందుకోసమే ఈ నిర్ణయం తీసుకుందా? ప్రకటన అయితే రాలేదు. రాజకీయ వర్గాల్లో అయితే చర్చలు జరుగుతున్నాయి. మేనమామ మీద మేనల్లుడిని పోటీ పెడతారా? ఒక పక్క టీడీపీ మొన్న జెడ్పీటీసీ కావచ్చు, అనేక నీటి సంఘాల ఎన్నికలు కావచ్చు, అనేక విధంగా కైవసం చేసుకుంటున్న నేపథ్యంలో పులివెందులకు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే రాజారెడ్డిని కార్డుగా వాడి ఖచ్చితంగా రాజారెడ్డి వాళ్ళ తాతగారి పేరు వైఎస్ షర్మిల తాతగారు రాజారెడ్డి గారు, ఆ తాతగారి పేరే ఆయనకు పెట్టడం జరిగింది. సో ఆ ఫ్యామిలీ లెగసీ, ఫ్యామిలీ ఓటింగ్ కానీ అశేషమైన ప్రజాభిమానం ఆ వైఎస్ ఫ్యామిలీకి ఉండటం, పులివెందులలో ఎంతో కొంత చీలిక తీసుకురావటం కోసమే రాజారెడ్డిని తెరంగేట్రం చేస్తారా? ఒకవేళ చేస్తే మామ మీద మేనరుడు ఎంతవరకు ఆ ఓట్లు చీలుస్తారు? ఆయన గెలుపుకి ఎంతవరకు కారణమవుతాయి? ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, లేకపోతే గతంలో వైఎస్ఆర్ మీద ఉన్న, వైఎస్ జగన్ మీద ఉన్న వ్యతిరేకత, ఒకవేళ వ్యతిరేకత ఉంటే ఎంతవరకు వీళ్ళకి అది కలిసి వస్తుంది? ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజారెడ్డి పోటీ చేస్తే తెలుగుదేశం ఎవరిని నిలబెడుతోంది? లేదా ఈ మూడు కూటముల నుంచి ఓట్లు ఎంతవరకు చీలి ఎవరు గెలుస్తారు? అనేక అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఒకవేళ తండ్రి కొడుకులు ఉన్నారనే మాట కూడా వస్తుంది. తండ్రి అంటే చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి, కొడుకు నారా లోకేష్, మంత్రి నారా లోకేష్, వీరే బ్యాక్గ్రౌండ్ నుండి చేయిస్తున్నారనే మాట కూడా వినిపిస్తుంది. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనే నానుడికి కరెక్ట్గా సరిపోతుంది. ఏదేమవుతుందో చూడాలి. రాజారెడ్డి అరంగేట్రం చేస్తే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది వేచి చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.